అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను 2022 అక్టోబర్లో సిబిఐ కోర్టు కొట్టేసింది. దీన్ని సిబిఐ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడ్డారని, అందుకు ఆధారాలు ఉన్నాయని, అందువలన ఆమెను కేసు నుంచి తప్పించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఓబులాపురం మైనింగ్ లీజ్ వ్యవహారం ముందుకు సాగిందని సిబిఐ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓఎంసీ లీజులు కట్టబెట్టడానికి ఆమె అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో 6వ నిందితురాలైన శ్రీలక్ష్మి వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారంటూ తెలంగాణ హైకోర్టుకు సిబిఐ వివరించింది. హైకోర్టు తీర్పుతో ఈ కేసులో శ్రీలక్ష్మి మరింత కోల్పోయారు. సివిల్స్ లో ఒకప్పుడు టాపర్, అన్నీ బాగుంటే కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ అయ్యేవాళ్లు. అలాంటి శ్రీలక్ష్మి చివరికి ఎందుకిలా అయిపోయింది? ఆమె స్వయంకృతాపరాధమా, అత్యాశ వలన, అవినీతి వలన? మధ్యతరగతి కుటుంబం, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవితం, రాత్రి పగలు కష్టపడి చదివి ఐఏఎస్ సాధించింది. ఇండియాలో టాప్ ర్యాంకర్స్ లో ఆమె ఒకరు. 22 ఏళ్లకే ఐఏఎస్ అధికారి అయింది. సినిమాల్లో చూపించినట్లు సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో పోస్టింగ్. తెలివైన, చురుకైన అధికారినిగా పేరు తెచ్చుకుంది. తలరాత బాగుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీ అయి ఉండేది. ఐఏఎస్లకి అత్యున్నతమైన స్థానాన్ని పొంది ఉండేది. కానీ అలా జరగలేదు. అవినీతి, అత్యాశ, అక్రమార్జనతో పాటు జగన్ లాంటి రాజకీయవేత్తలతో అంటకాగి చివరికి ఉద్యోగాన్ని, కెరియర్ని, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆమె ఎవరో కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. ఎర్ర శ్రీలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నివాసి. తండ్రి రైల్వే ఉద్యోగి. శ్రీలక్ష్మికి ఒక సోదరి. ఆమెది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగంపై దేశమంతా తిరుగుతుంటే తల్లి ఆలనా పాలనలో శ్రీలక్ష్మి, ఆమె చెల్లెలు బాధ్యతగా పెరిగారు. ఏలూరు కేపీడీటీ హై స్కూల్లో 10th వరకు చదివారు శ్రీలక్ష్మి. చిన్నప్పటి నుంచి కాస్త తక్కువ మాట్లాడడం, గంటల తరబడి లైబ్రరీలో చదవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్లడం, ఇవన్నీ చూస్తే శ్రీలక్ష్మిది పర్ఫెక్ట్ అనిపించక మానదు. పీజీ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కోసం శ్రీలక్ష్మి పడని కష్టం లేదు. 1988లో శ్రీలక్ష్మి ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యారు. 22 ఏళ్ల చిన్న వయసులో ఐఏఎస్ సాధించిన రికార్డ్ ఆమెది. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ కావడంతో సొంత రాష్ట్రంలోనే ఆమె కలెక్టర్ గా వచ్చారు. పలు జిల్లాలకు శ్రీలక్ష్మి కలెక్టర్ గా పనిచేశారు. చురుకైన అధికారినిగా పేరు తెచ్చుకున్నారు. ఐపీఎస్ అధికారి గోపీకృష్ణను కులాంతర వివాహం చేసుకున్నారు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మికి 2 ఆడపిల్లలు. ప్రస్తుతం 2 అమెరికాలోనే ఉన్నారు. గోపీకృష్ణతో వివాహం శ్రీలక్ష్మి జీవితాన్ని చాలా మలుపులు తిప్పింది. అప్పటి వరకు మంచి ఆఫీసర్ గా పేరు సంపాదించిన శ్రీలక్ష్మిపై క్రమంగా అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. భర్త గోపీనాథ్ ప్రభావంతో ప్రతి పనికి అక్రమంగా వసూలు చేస్తారని ఆఫీసర్ సర్కిల్స్ లో బాగా టాక్ నడిచేది. ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రికి ఆమె అనుకూలంగా వ్యవహరిస్తారని, లాభం చేకూరితే ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారని చెప్పుకునేవారు. వైఎస్ మరణం తర్వాత జగన్ అక్రమార్జన కేసుల్లో భాగంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలు పాలయ్యారు. వైఎస్ హయాంలో ఆమె ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా చేశారు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా అనుమతులు ఇచ్చారని శ్రీలక్ష్మిపై ప్రధాన ఆరోపణ. ఆ కేసులో అరెస్ట్ అయి ఆమె నెలల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చింది. జగన్, వైఎస్ ఒత్తిడితోనే గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కి ఆమె తోడ్పడ్డారని సిబిఐ ఆరోపించింది. జైల్లో ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో ఆమె లేచి నిలబడే శక్తిని కూడా కోల్పోయారు. మొత్తం మీద హైకోర్టు శ్రీలక్ష్మిని ఓఎంసీ బయటపడేసింది. కానీ శ్రీలక్ష్మి కెరియర్ ఆ కేసు వల్ల పూర్తిగా నాశనమైంది. ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా ఆమెపై అవినీతి ముద్ర చెరిగిపోలేదు.
మళ్ళీ ఆమెకు పోస్టింగ్ ఇచ్చినా సరే ప్రభుత్వాలన్నీ శ్రీలక్ష్మిని లూప్ లైన్లోనే ఉంచాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే పరిమితమైన శ్రీలక్ష్మి జగన్ అధికారంలోకి రాగానే ఏపీకి మార్చాలని కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. జగన్ వల్లే ఆమె జైలుకెళ్లారు, అష్టకష్టాలు పడ్డారు, డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యాన్ని పరువుని కోల్పోయారు. ఇన్ని జరిగినా కూడా శ్రీలక్ష్మి తిరిగి జగన్తోనే ఉండాలనుకున్నారు. ఆమెను ఏపీకి బదిలీ చేయడానికి కేంద్రం నిరాకరించినా జగన్ పట్టుబట్టి ఏకంగా ప్రధానితో మాట్లాడి శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్కు తెచ్చుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి కోసం ఒక ముఖ్యమంత్రి ఎంత పైరవి చేయడం చరిత్రలో చాలా తక్కువ సార్లు జరిగింది. బహుశా ఇకనేమో శ్రీలక్ష్మి ఆ స్వామి భక్తి చూపించుకున్నారు. మళ్ళీ తన పాత హవానే కొనసాగించారు. జగన్ సర్కార్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు మరికొన్ని కీలక శాఖలు నిర్వహించారు. ఎప్పటిలాగే ఆరోపణలు శరామామూలే. ఎవరు ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయి హోదాను కూడా కోల్పోయారు. జగన్ కోటరీగా ముద్రపడిన ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరినీ చంద్రబాబు సర్కార్ వేటాడడం మొదలుపెట్టింది. చంద్రబాబులో ఐఏఎస్ల పట్ల ఎంత ద్వేషంగా ఉందంటే కొత్త ముఖ్యమంత్రి అభినందించడానికి శ్రీలక్ష్మి వెళ్తే ఆమె ఇచ్చిన బొకేలు కూడా ఆయన తిరస్కరించారు. ఒక ఫైల్ పై సంతకానికి మంత్రి నారాయణ దగ్గరికి వెళ్తే ఆయన కూడా సంతకం పెట్టడానికి నిర్బంధంగా తోసిపుచ్చారు. అది ఇప్పుడు శ్రీలక్ష్మి పరిస్థితి. ఐఏఎస్ల బదిలీలలో శ్రీలక్ష్మిని ఎటువంటి పోస్ట్ ఇవ్వకుండా ఏకంగా జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పరిస్థితి ఇలా అయిపోయింది. కొందరు ఉద్యోగులు శ్రీలక్ష్మికి తిక్క కుదిరిందని సంతోషపడుతుంటే ఇంత తెలివైన చురుకైన ఆఫీసర్ పరిస్థితి ఇలా దిగజారిపోయిందంటని కొందరు బాధపడుతున్నారు. శ్రీలక్ష్మి సర్వీస్ అంతా సక్రమంగా జరిగి ఉంటే ఈమె ఈరోజు కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ హోదాలో ఉండేవారు. అవినీతి ఆరోపణలు, కేసులు, జైలు జీవితం, నెగిటివ్ రిపోర్ట్లు వీటి పుణ్యమా అని శ్రీలక్ష్మి కెరియర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఏ రకంగానూ శ్రీలక్ష్మి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగడం ఇక కష్టమే. రాజకీయ నేతలతోనూ, మంత్రులు, ముఖ్యమంత్రులతో అంటకాగితే బతుకులు ఇలాగా అయిపోతాయా అనే ఒక ఉదాహరణ శ్రీలక్ష్మి జీవితం. బాబు సర్కార్ శ్రీలక్ష్మిని ఎంతగా ఆడుకోవాలో అంతగా ఆడుకుంటుంది. పోస్టింగ్ ఇచ్చినా కూడా ఎక్కడో పనికిరాని శాఖలు పడేస్తుంది. అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీలు అంటుంది. ఆమె సంతకం చేసిన ఫైలుపై దర్యాప్తులు జరుగుతాయి. రిటైర్మెంట్ జీవితంలో కూడా ఆమెకి ఇబ్బందులు తప్పవు. కారణం ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, భర్త ప్రభావం కావచ్చు. శ్రీలక్ష్మి జీవితం దయనీయంగా ముగుస్తుంది. పొలిటికల్ సిస్టంతో అతిగా పులుముకుంటే అధికారుల జీవితాలు ఎలా ఆగమైపోతాయనడానికి ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితమే ఒక ఉదాహరణ.